తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమల్లో ఒకటి. వెలుగు, వేదిక, ఫేమ్, ఫ్యాన్స్ ఇవన్నీ మనకు కనిపించేది. కానీ ఈ వెలుగు వెనక ఎప్పటికీ మాట్లాడని ఓ చీకటి ఉంది. ప్రతి సంవత్సరం వేలాది యువకులు తమ కలల్ని వెంటవేసుకొని హైదరాబాద్కి వస్తారు. కెమెరా ముందు నిలిచే అవకాశాన్ని ఆశిస్తూ ప్రతిభతో రంగంలోకి అడుగు పెడతారు. కానీ నిజం ఏమిటంటే టాలెంట్ కన్నా పరిచయాలకే ఇక్కడ విలువ ఎక్కువ. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసుల దగ్గరే కాదు, చిన్న సినిమా అవకాశాలకు రిలేషన్షిప్ కింగ్. నెపోటిజం అనే పదం వినిపించటం కొత్త కాదు. మరొక ముఖ్యమైన సమస్య కాస్టింగ్ కౌచ్, మౌనంగా చప్పుడు చేసే దుఃఖం. ఇక్కడ మహిళలకు అవకాశాలు వస్తాయా అంటే వస్తాయి, కానీ దానికి పైన లోపల ఉండే ఒత్తిడులు ఊహించలే. కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఓ బహిరంగ రహస్యం. చాలామంది ప్రభావిత స్థానాల్లో ఉన్న పురుషులు వారి స్వార్థం కోసం స్థానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. బాధితులు భయంతో మౌనంగా ఉంటున్నారు. చాలామంది తమ బాధను తట్టుకోలేక జీవితాన్నే వదిలేసిన వారున్నారు. మానసిక ఒత్తిడి అనేది ఒక్కరికి మాత్రమే తెలిసే బాధ. ఆ వెనుక ఉన్న ఒత్తిడిని, ఒంటరితనాన్ని గమనించేవాళ్లు చాలా తక్కువ. ట్రోలింగ్, రూమర్స్, కెరియర్పై హార్ష్ విమర్శలు లాంటివి ఒక వ్యక్తిని లోపల నుంచి కుదిపేస్తాయి. కొంతమందికి అది డిప్రెషన్కు దారితీస్తుంది, మరికొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మరొక ముఖ్యమైన సమస్య ఆర్థిక అసమానతలు. స్టార్ హీరోలకి కోట్ల రూపాయల రెమ్యునరేషన్, కానీ అదే సినిమాల్లో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ బాయ్లు కనీస వేతనం కూడా లభించదు. వారికి కాంట్రాక్టులు లేవు, భద్రత లేదు, లాభాల్లో వాటా లేదు. ఇక్కడ ఒక వర్గం మాత్రమే వెలుగులో నడుస్తూ మిగిలిన వారిని చీకట్లో ఉంచేస్తున్నారు. కుల పంపకాలు, లాబీల రాజకీయాలు అనేవి కలలకు బందీలుగా మారుతున్నాయి. ఇప్పటికీ ఇండస్ట్రీలో కుల పంపకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వర్గం వారికే ఎక్కువ అవకాశాలు, మరొక వర్గం వారిని విస్మరించడం జరుగుతుంది. లాబీలు, గుంపుల రాజకీయాలు టాలెంట్కి తలుపులు మూసేస్తున్నాయి. ఇవి నిజమైన ప్రతిభ వేదికకెక్కే అవకాశానికి అడ్డుగా ఉంది కూడా. అందువలన మార్పు కావాలి, కానీ అది బయట నుంచి కాదు, మనలో నుంచే మొదలవ్వాలి. ఒక ప్రతిభను గుర్తించాలి, ఒక బ్యాకింగ్కి కాదు. మహిళలకు భద్రత ఇవ్వాలి, మాటలతో కాదు, చర్యలతో. ఫేర్ ఛాన్సులు అందరికీ ఉండాలి, ఒక్క సెలబ్రిటీలకే కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. మన టాలెంట్ని నిరూపించుకోవడానికి చాలా సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనది యూట్యూబ్ ఒక్కటి. యూట్యూబ్ ప్రవేశానికి అడ్డంకులు లేవు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీయాలంటే పెద్ద మొత్తం పెట్టుబడి, హీరో, నిర్మాత, డైరెక్టర్ అవసరం. సామాన్యుడికి అవకాశం రావడం చాలా కష్టం. యూట్యూబ్లో ఒక స్మార్ట్ ఫోన్ ఐడియా ఉంటే చాలు, ఎవరికైనా వీడియోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. నిత్యం కొత్త టాలెంట్ కనిపిస్తుంది. యూట్యూబ్లో మన ఇష్టానుసారం మన స్టైల్లో వీడియోలు తీయవచ్చు. ఎవరూ అడ్డుపడరు. డైరెక్ట్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు కూడా. సినిమాల్లో ఆడియన్స్ స్పందన చూసేందుకు రివ్యూల కోసం వేచి చూడాలి. యూట్యూబ్లో కామెంట్స్ ద్వారా వెంటనే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆడియన్స్తో నేరుగా సంభాషించొచ్చు. సినిమాల్లో ఒక సినిమా వస్తే మరో సినిమా రావడాన్ని నెలలు పడతాయి. యూట్యూబ్లో ప్రతివారం కొత్త ఎపిసోడ్, కామెడీ స్కిట్, వ్లాగ్ వస్తుంది. ట్రెండ్స్కు వెంటనే స్పందించవచ్చు. ఆదాయం మాత్రం సినిమా కథ రచయితలకు, అసిస్టెంట్లకు తక్కువ పేమెంట్ ఇస్తారు. ఫేమస్ కాకుండా ఆదాయం రాదు. బట్ యూట్యూబ్లో యాడ్సెన్స్, స్పాన్సర్షిప్స్, మర్చెండైజింగ్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీని చిన్నగా చెప్పడమూ కాదు, కానీ యూట్యూబ్ చాలామందికి అవకాశాలకు గేట్లను తెరిచింది. అదే దీని బలం. మరొక ముఖ్యమైన విషయం, మనకు మంచి కాంటెంట్ లేకపోతే మనం ఎప్పటికీ ఎదగలేము. మనం చేసే పని మనకు నచ్చుతుంది, కానీ ఇతరులకు ఇష్టముండదు. ఇతరులు కూడా ఇష్టపడినప్పుడు మనకు విజయం మరియు డబ్బు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.